విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ కు తగిలిన గులకరాయి దెబ్బను ఎద్దేవా చేస్తూ కార్యకర్తలు వినూత్న ప్రచారం చేశారు. కళ్లకు కట్లు వేసుకుని మాజీ మంత్రి వెల్లంపల్లిని ఉద్దేశిస్తూ, నుదుటి మీద స్టిక్కర్ వేసుకుని జగన్ ఉద్దేశిస్తూ దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జగన్ లేనిపోని మాయమాటలు చెప్పడమే కాకుండా గాయం తగిలిందని చెప్పుకుంటూ సెంటిమెంట్ తో ఓట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని, ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నామని, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వంశీకృష్ణ యాదవ్ అన్నారు. ఈరోజు 37వ వార్డులో గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. అందరూ ఆలోచన ఒకటే, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి. రెండు మాటలు. నమ్మి ఓట్లు వేసినందుకు ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ లేదు, ఏమీ లేవు. కాబట్టి మేము అందరం కూడా ఈసారి ఉమ్మడి ప్రభుత్వానికి తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాము. ఉమ్మడి అభ్యర్థులు అందరూ గెలిపిస్తాం, రాక్షస పాలన నుంచి రక్షించుకుంటాం. రెండో ఆలోచన లేదు బాబు, మీరు వచ్చినా రాకపోయినా ఓట్లు మీకే. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలు తండాలుగా వస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి వెల్కమ్ చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. రానున్న రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తాము.